చట్టాలతో మనం రాసుకున్నాం మన భారత రాజ్యాంగంలో. అయితే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్గా తెచ్చారు. 4 లేబర్ కోడ్లు ఏమంటే, ఇంతకుముందు మనం సమ్మె చేయాలంటే 15 రోజుల ముందు లెటర్ ఇచ్చేసి మాకు వేతనాలు పెంచండి, లేకపోతే 15 రోజుల తర్వాత ధర్నాలు చేస్తామని చెప్పేవాళ్ళం. అదేవిధంగా మన పనికి సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ప్రతి ఒక్క పౌరుడు ఈ దేశంలో పనిచేస్తున్నారు కాబట్టి కనీస వేతనం చెప్పింది 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలి. ప్రతి ఒక్కరు పని చేస్తున్న వాళ్ళకి 26,000 కనీస వేతనం. ఈరోజు అంగన్వాడీ వాళ్ళకి 12,000, ఆశా వర్కర్లు 10,000 ఇస్తామన్నారు. చూడండి, మనం ఒక బారికని గమనిస్తే పెద్ద పెద్ద ఉద్యోగాలు ఎమ్మెల్యేలు ఎంపీలకి 2 లక్షలు 3 లక్షలు సరిపోవడం లేవాలని, మళ్ళీ వాళ్ళకి కార్ అలవెన్స్, ఇంటి అలవెన్స్, ఫోన్ బిల్లు, లైబ్రరీ బుక్స్ కొనడానికి వాళ్ళకి లక్షల రూపాయలు వస్తున్నారు. కానీ 12,000 రూపాయలతో అంగన్వాడీ సెంటర్లో ఆశా వర్కులు 10,000 రూపాయలతో ఇట్లా కనీస వేతనం లేక ఈరోజు చెప్తా ఉన్నారు. అందుకోసం మన కార్మికుల తరపు నుంచి మనల్ని ఎవరు పరిపాలిస్తున్నారు? పార్లమెంటు, అసెంబ్లీ. మనం ఏమనుకుంటున్నామంటే, చాలా మందికి సర్లే మనం ఏదోలే మా కర్మ గాలి చేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ మనల్ని మన సంక్షేమం కానీ మన వేతనాల గురించి కానీ చర్చించాల్సింది అసెంబ్లీలో, పార్లమెంట్లో. ఈరోజు అందరూ కూడా ఇంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఎక్కువ మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కనీస వేతనాలు ఇవ్వాలి, ఉద్యోగంతా కల్పించాలి, అక్కడ చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి, చనిపోతే వాళ్ళకి 20 లక్షలు 30 లక్షలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలి, ఏదన్నా వైఖరి కాలో చేయకపోతే వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇవ్వాలనేది మనం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి సాధించుకున్న హక్కులు. ఈరోజు పార్లమెంట్లో పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా పార్లమెంట్ పోవడం ద్వారా మనలాంటి వాళ్ళ హక్కులు ప్రశ్నించే వాళ్ళు లేకపోవడంతో 4 లేబర్ కోడ్లు తెచ్చారు. ఈరోజు యూనియన్లు అప్పుడేముంది, 10 మంది ఉంటే 7 మంది ఉంటే యూనియన్లు పెట్టుకునేది. అందుకోసం మన మార్కెట్ వాళ్ళు 7-10 మంది ఉంటేనే ఇప్పుడు పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకారం 100 మంది ఉండాలా, 100 మంది ఉంటేనే యూనియన్ పెట్టుకోవచ్చు. సమ్మె కూడా ఏదైనా చేయాలనుకుంటే కనీసం ఉదాహరణకి మన కోడుమూరులో అమాలి రేట్లు పెంచాలని చెప్తాం. అమాలి రేట్లు పెంచాలని లెటర్ ఇస్తాం అందరికీ. అయ్యా మేము ఈ 10 రోజుల్లో మీరు అమాలి రేట్లపై చర్చించకపోతే మేము మళ్ళీ ఉదాహరణ చేస్తామని చెప్తాం. ఆ 15 రోజులు వాళ్ళు చర్చిస్తారు, లేకపోతే ధర్నాకి వెళ్తాం, లేకపోతే వాళ్ళు బంద్ చేసేస్తాం, మనం పనే బంద్ చేస్తాం. కానీ ఈసారి ఎట్లా అయిపోయిందంటే 60 రోజులు ఇచ్చారు. 60 రోజుల లోపల మనల్ని 59వ రోజు పిలవచ్చు. పిలిచి వాళ్ళు అంగీకరించదు, పెంచుదాం పెంచకపోతే ఏదైనా సరే మళ్ళీ 60 రోజులు టైం ఇస్తారు. అంటే చూడండి, 15 రోజులు ఎక్కడవా, 60 రోజులు పోయి 60 రోజులు మళ్ళీ వస్తారు. ఆ రోజు 59వ రోజు ఉంటే పిలిచాం, ఆ రోజు పరిష్కారం కాకపోయినా మళ్ళీ 60 రోజులు మాత్రం మనం ఉద్యోగం చేసేకి లేదు. అట్లా అదేవిధంగా యాజమాన్యాలు యూనియన్లు కూడా కొత్తగా నేను పర్సనల్ పెట్టాను. పర్సనల్ మీరందరూ కూడా యూనియన్ కాబట్టి యాజమాన్యం నేను ఒప్పుకోవాలా. నేనెందుకు ఒప్పుకుంటా? మీరు ధర్నా చేశారు, నేనెందుకు ఒప్పుకుంటాను? కాబట్టి ఈరోజు అది ఒకటి. ఉద్యోగ భద్రత కూడా ఏదైనా చనిపోతే డబ్బులు ఇవ్వాలి, ఎక్స్గ్రేస్ ఇవ్వాలని. ఇప్పుడు ఏదన్నా ఇబ్బంది వచ్చిందనుకో జాయింట్ కలెక్టర్ దగ్గర పోవాలి. జాయింట్ కలెక్టర్ గారే వాళ్ళే